ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన ప్రియ సహోదరులకు నా వందనాలు. ఈ సమయంలో మరి వాక్యము వినడానికి మనం సిద్ధపడుతుండగా ఇటు గొప్ప అవకాశాన్ని దయచేసిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. అలాగే మరి ఈ ఆదివారపు ఆరాధనలో చేరి దేవుని నామానికి మహిమపరచడానికి, అలాగే మరి మన జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పడానికి చేరి వచ్చినటువంటి ప్రియా సహోదరులందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఇది మరి కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక సంగతిని మరి సంఘమైనటువంటి మనకి తెలియపరుస్తూ ఆయన మరి మనకి ఈ విధంగా బోధన అందిస్తున్నారు. చూద్దాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి అన్నాడండి. సహజంగా క్రైస్తవులైనటువంటి మనకి దేవుడు మరి బైబిల్ గ్రంథం ద్వారా అనేక వర్తమానాలు అందిస్తూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. ప్రాముఖ్యంగా విన్నది ఎంతవరకు మన జీవితాల్లో దాన్ని నిర్వర్తిస్తున్నాం, స్వీకరిస్తున్నాం, పాటిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే విని విడిచిపెడితే దానివలన ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. విన్నదాన్ని మనం అనుభవపూర్వకంగా మన జీవితాల్లో దాన్ని కనపరిచినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత, దాని ప్రయోజనము పొందుకోగలుగుతాం. ఎందుకంటే దేవుని మాట ఏది కూడా నిష్ప్రయోజనమైనది కాదు, వ్యర్థమైనది అంతకన్నా కాదు. దేవుని బిడ్డలైనటువంటి మనకి ప్రయోజనకరమైనటువంటి మాటలనే దేవుడు తన గ్రంథం ద్వారా అందిస్తున్నాడు. ప్రయోజనకరమైనటువంటి మాటల ద్వారా మన జీవితాలని దేవుడు ఉద్ధరించాలని కోరుకుంటున్నాడు. ఎందుకనంటే మానవులుగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఒకరికి ఒకరు తోడు, ఒకరికి ఒకరు సహాయం, ఒకరికి ఒకరు ధైర్యం, ఒకరికి ఒకరు ఆదరణ కలిగిన వారుగా ఉండడం అనేది దేవుడు ప్రారంభంలో మానవుడిని పుట్టినప్పుడే దీనికి రుజువును కనపరిచాడు. ఆదామును తయారు చేసిన దేవుడు హవ్వను ఎందుకు ఇచ్చాడు అని అంటే, సాటి అయినటువంటి అంటే తోడు అనేది అవసరం మానవుడికి. ఎందుకు అనంటే, ఆపదలో ఉన్నప్పుడు తోడుగా ఉండాలి, అధైర్యంలో ఉన్నప్పుడు ధైర్యపరచాలి, బాధలో ఉన్నప్పుడు ఆదరణ ఇవ్వాలి, ఏ పని చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆలోచన చెప్పాలి. ఇలాగా మానవులు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ ఒక ప్రేమ అనేది చిగురించడాన్ని మనం చూస్తాం అన్నమాట. అదే తోడు అనేది లేనప్పుడు ప్రేమ అనేది కనిపించదు. ఆదాముకి హవ్వ తోడుగా రాగానే ఆయన ఇలా మాట్లాడతాడు కదా. ఈ మైక్ ఆపేయాలి, చిన్న మైక్ ఆపేయాలి. మీరు తీసే వైర్ టోటల్గా తీసే సౌండ్ బాగుంటుంది. అది ఓకే. ఆదాము అవ్వను చూసిన వెంటనే ఆయన అవ్వతో, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నర్లలో నుండి తీయబడినావు, నీవు నారి అనబడతావు అని చెప్పి అక్కడ ప్రేమను చూపిస్తాడు. ఆదాము హవ్వ పైన ప్రేమను చూపిస్తున్నాడు. అంటే ఒకరికొకరు తోడైనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ ప్రేమ అనేది చిగురిస్తుంది అనేది మనం చూడొచ్చు అన్నమాట. ప్రేమ ఎప్పుడు చిగురిస్తుంది అంటే, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు చిగురిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేదు అనుకోండి, అక్కడ ఎడబాటే ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు. కాబట్టి దేవుడు సహవాసం ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మొదట ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్పడం కోసం.
దేవుని సహవాసంలో వచ్చిన మనం మొదట దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనల్ని ఒకరు అర్థం చేసుకుంటాం. దేవుణ్ణి అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఒకరు అర్థం చేసుకోగలుగుతాం. ఇది దేవుడు తన బిడ్డలైనటువంటి మనకి చక్కగా నేర్పించేటువంటి విధానం అన్నమాట. మనం చదివినటువంటి వాక్యంలో ఏముంది అని అంటే, ఆయన బిడ్డలైనటువంటి మనము, నేను 2వ భాగం చదువుతున్నాను. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. మైకు బాగా రావట్లేదు అందటిది, ఎక్కువ తక్కువ వస్తున్నట్టుంది. అది ఇచ్చే, లేకపోతే వైర్ మైక్ ఇచ్చేయండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారే ఉండుడి అన్నాడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి అని అన్నప్పుడు, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుట, బలహీనులకు ఊతనిచ్చుట. ధైర్యం చెడడం ఏంటండి? బలహీనులేంటి? ధైర్యం చెడడం ఏంటి? బలహీనులేంటి అని అన్నప్పుడు, మనం మన కుటుంబాల్లో లేకపోతే మన జీవితాల్లో అలా ముందుకి స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే రోజులు గడుస్తుంటాయి, మన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు సడన్గా ఒక సమస్య మనలోనికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఒక సమస్య మనలోనికి ప్రవేశిస్తుంది. యోబు చాలా సుఖ సంతోషాలతో తన జీవితం వెళ్ళిపోతుంది. కానీ యోబు జీవితంలోనికి సడన్గా బాధలు ఎంటర్ అయినాయి. ఏదైతే లోకం చూసి యోబు బల అనుకుంటుందో ఆ ఆస్తి పోయింది. ఎవరినైతే చూసి సంతోషిస్తున్నాడో ఆ బిడ్డలు పోయారు. ఇకపోతే తనను తాను చూసుకుని కూడా ఆనందించే అవకాశం లేకుండా ఈ శరీరం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. అంటే ప్రశాంతంగా వెళ్ళిపోతున్నటువంటి యోబు జీవితంలోనికి ఒక్కసారిగా ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని యోబు ఏ విధంగా తట్టుకోగలిగాడు? ఆ ప్రమాదాన్ని బట్టి యోబు ఎలా తన్ను తాను దేవునికి కనుపరుచుకోగలిగాడు? దీన్ని మనం ఆలోచన చేసుకుంటుంటే, ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా మన జీవితాల్లోనికి ఏదో ఒక ప్రమాదమో లేకపోతే ఒక బాధో ఏదో ఒక సమస్య మన పైన తన యొక్క ప్రభావాన్ని చూపొచ్చు. మనల్ని కృంగ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే బాధలు ఉన్నప్పుడు మనం సహజంగా ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, అటు బాధలు ఉన్నాళ్లే ఏమనుకోక అంటాం. ఎందుకంటాం అంటే బాధలు ఉన్నప్పుడు నోరు జారి మాట్లాడుతుంటారు అనమాట. ఆ నొప్పులో నుంచి ఏవో మాటలు వచ్చేస్తుంటాయి బయటికి. అప్పుడు మనం ఏమంటుంటాం, సరేలే అటు బాధలో మాట్లాడలేదు, దాని గురించి పెద్ద పట్టించుకోకు అని అంటుంటాం. అంటే బాధలో ఉన్నప్పుడు మనం ఎదుటివారిని నొప్పించే మాట అంటాం అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి దేవుడు కూడా ఆ బాధలో ఉన్నప్పుడు మనం నొప్పిస్తామేమో అని చూస్తున్నాడు అనమాట. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి ఏమన్నదండి? బాధలో ఉన్నటువంటి యోబుని చూసి దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్ము అంది. అంటే దేవుని తిట్టు అంది. ఫస్ట్ చచ్చిపోవడానికి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, బాధలో ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఒక పని చేసే. బాధలో ఉండి అలా చచ్చిపోతే ఒకవేళ దేవుడు తీసుకెళ్ళిపోతాడేమో నేను తన దగ్గరికి. దేవుడు నేను తన దగ్గర తీసుకెళ్లకుండా ఉండాలనంటే ఓ పట్టు తిట్టేసి అప్పుడు చచ్చిపో. తిట్టేసి చచ్చిపోతే అప్పుడు దేవునికి వ్యతిరేకై చనిపోతావు. నువ్వు దేవునికి వ్యతిరేకై చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం కోల్పోతావు. అంటే బాధలో ఉన్నప్పుడు స్పృహను మనం కోల్పోకూడదు అన్నది ఇక్కడ యోబు చెప్తాడు. దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, ఇచ్చినవాడు తీసుకున్నాడు. తల్లి గర్భంలో నుంచి నేను ఎలా వచ్చాను? దిగంబరిన ఇచ్చాను, మళ్ళీ దిగంబరిగా. కానీ ఇక్కడికి నేనేమీ తెచ్చుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చాడు దేవుడు. సంతోషం ఇచ్చాడు, అనుభవించాను. బాధ వచ్చింది, దాన్ని కూడా ఓర్చుకోవాలి. అప్పుడే కదా నన్ను నేను నిర్ధారణ చేసుకోగలుగుతాను దేవుని వాడిగా అని యోబు తన భార్యకు సమాధానం చెప్పాడు. అంటే బాధలో ఉన్నప్పుడు మనం స్పృహ కోల్పోతుంటాం, ఇంకితం మర్చిపోతుంటాం, ఏవేవో మాట్లాడుతుంటాం అని యోబు జీవితాన్ని బట్టి వాళ్ళ భార్య జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ టైంలో అలా వస్తాయి, అలా అనే విధమైనటువంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి అని. కానీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, ఇలాగా ధైర్యం చెడినప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి. మనం బలహీనపడినటువంటి క్షణాల్లో మనకి బలాన్నే ఇవ్వాలి. ఇది దేవుడు కోరేదన్నమాట. మన తోటివారు మనం బలహీనపడినప్పుడు, ఏదో సమస్య వలన మనం కృంగుతున్నప్పుడు, ఈ ఆలోచన చెడిపోయి
మనం సవ్యమైన మార్గంలో నడవలేకపోతున్నప్పుడు తోటివారైన వారు ఏం చేయాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు అని అంటే, వారిని ధైర్యపరచు, వారికి ఊతనివ్వు. గలతీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని చెప్తాడు అక్కడ. గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి మనం చూసినప్పుడు ఆయన 6వ అధ్యాయంలో 2వ వచన భాగాన్ని మనం చూడగలిగితే, 6వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం చూడగలిగితే ఆయన ఏమంటాడంటే, ఒకని భారములను నొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అనడండి. ఒకరి భారాన్ని మరొకరు ఏం చేయాలి? భరించాలి. ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. నేను ఎలా భరించగలను? నీ భారాన్ని నేను ఎలా భరించగలను అని అన్నప్పుడు, నీ భారాన్ని నేను ఎలా భరించగలను? నీ మనసుతో నా మనసు కలిస్తే భరించగలను, అంతేనా? ఇప్పుడు పిల్లలకి దెబ్బ తగిలి ఏడుస్తుంది అనుకోండి, పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలి ఏడుస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? పిల్లలు దెబ్బ తగిలి ఏడుస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఏడుస్తారు ఖచ్చితంగా. వెంటనే వాళ్ళకి దెబ్బ తగిలిన వెంటనే వీళ్ళ కళ్ళలో, వాళ్ళకన్నా ముందు వీళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. కారణం ఏంటో చెప్పండి మీరు. అందరూ ఇక్కడ ఉన్నవారు అందరూ తల్లులు తండ్రులు. వాళ్ళ కళ్ళలో నీరు రావడానికి ముందు మన కళ్ళలో నుంచి ఎందుకు నీరు వస్తుంది అంటే, ఆ వ్యక్తిని నీ మనస్సులో ఐక్యం చేసేసుకున్నావు. నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, వారిని నీ మనసులో ఐక్యం చేసుకున్నావు. ఐక్యం చేసుకున్న కారణాన్ని బట్టి వాళ్ళకి బాధ, అలా సలుపు అనేది పుట్టడానికి ముందే ఆ తండ్రి లేదా ఆ తల్లి కళ్ళల్లో నుంచి నీరు. కాబట్టి ఇది మనకు అర్థమైతే ఇప్పుడు ఒకరి భారాన్ని ఒకడు భరించాలి అన్నప్పుడు, ఇదే పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ అక్కడ అంటాడు. చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రికలో దాన్ని గొళ్ళెం పెట్టండి, టోటల్గా కొట్టుకోకుండా మూసిండి మొత్తం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం దగ్గర ఆ 16వ వచనం మనం ఒకసారి చూస్తేనండి, అక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇక్కడ పౌలు గారు, ఏడ్చువారితో ఏడుడి, ఒకనితోనొకడు, ఇది ఇక్కడ అంటే మనం చదువుదాం, ఇంకా చదివేది ఉంది అక్కడే. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి అనడండి. ఎప్పుడు నువ్వు నీ సహోదరికి కానీ సహోదరుడికి కానీ ఆ హృదయ సంబంధమైన బాధ లేదా మనస్సు సంబంధమైన బాధ, శరీర సంబంధమైన బాధ వాళ్ళు భరిస్తున్నప్పుడు, ఆ బాధలో వాళ్ళు దిగజారుతున్నప్పుడు లేదా వాళ్ళు రోదనకు గురవుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతావు? ఎప్పుడు ఊతగా వాళ్ళకి తోడుగా నిలబడగలుగుతావు అని అంటే, మనస్సు కలవాలన్నాడండి. ఎప్పుడండి? మనసు కలగకపోతే మనం ఏమంటాం తెలుసా? మనసు కలగకపోతే మనం ఏమంటాం అంటే, ఏ పాపం చేస్తే ఈ బాధ వచ్చి మీద పడిందో ఊరికినే వస్తుంది ఎట్టి అంటామండి. అదే మన పిల్లలకి అదే సమస్య వచ్చింది అనుకోండి, మన ఇంట్లో మనకి పడనోడికి వచ్చిన సమస్య మన ఇంట్లో మన పిల్లలకో లేకపోతే మన తల్లిదండ్రులకో అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి డైలాగ్ వేయలేము మనం. కృంగిపోయేటువంటి సమస్య ఎదుటోడికి వచ్చినప్పుడు మనం అనే మాటలు చాలా వరకు మనకు నచ్చకపోతే అనే మాటలు ఏంటంటే, ఊరికినే రావు మరి అలాగే వస్తుంటే మన బుద్ధిని బట్టే అని ఏవో డైలాగులు వేసేస్తూ ఉంటామండి మనం. అదే మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ డైలాగులు ఎక్కడికి వెళ్ళిపోతే తెలవగానే ఏడుస్తూ ఉంటామండి, ఏడుస్తూ ఉంటాం. అదే పక్కింటోడికి ఆ సమస్య వచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఏడలేదు అని అంటే, వాడితో నీ మనసు కలవలేదు. నీ ఇంట్లో వచ్చినప్పుడు నువ్వెందుకు రోదన చేసావు అని అంటే, నీ ఇంట్లో వాడితో నీ మనసు కలిసి ఉంది. ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించగలిగితే, గుర్తించగలిగితే, సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘమైనటువంటి మీరు ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి. ఒకరి సమస్యను, ఒకరి భారాన్ని ఒకరు భరించేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే క్రీస్తు నియమమును మనం పూర్తిగా నెరవేర్చిన వారం అవుతామట. అలా లేమనుకో, మన సహోదరులమే, సంఘానికి కట్టబడినటువంటి వారమే, ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారమే,
నీకేదో సమస్య వచ్చినప్పుడు కనీసం నిన్ను ఆదరించే మాట అయినా నేను చెప్పకపోతే, నిన్ను ధైర్యపరిచే మాట అయినా నేను చెప్పకపోతే, నీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చెయ్యకపోతే, నువ్వు నేను క్రీస్తు కుటుంబానికి చెందినట్లుగా అటు ఆలోచనతో మనం బ్రతుకుతున్నవారు కాదు. అదే అలా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మన బంధువులు ఎక్కడన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ప్రమాదం వచ్చింది అనగానే ఏం చేస్తాం? హాయ్ ఇల్లు, తొందరగా ఇల్లు అంటే, మన ఇంట్లో ఎవరో వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు, వాళ్ళు ఏం చేస్తాం? మనం వెంటనే వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని, వాళ్ళు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గరికి, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరికి వెంటనే పంపిస్తాం. కారణం ఏంటి? మనం వెళ్ళిపోతే వాళ్ళు స్వస్థత పొందుతారని కాదు దాని అర్థం, ఆదరణ పొందుతారని దాని అర్థం. ధైర్యాన్ని ఇస్తాం వాళ్ళకి. మనం ఏం చెయ్యం, మాట కంగారు పడకో, ఏం కాదు, మేము ఉన్నాం కదరా అంటాం. ఏమీ చేయలేం మనం, నిజానికి ఏమన్నా చేయగలమా మనం? కానీ మనం ఇచ్చే ఆ ధైర్యం ఉంటుంది చూసావు, అది ఆ వ్యక్తిని బలపరుస్తుంది అన్నమాట. కృంగిపోనివ్వదు, ఆ వ్యక్తిని ఏం చేయనివ్వదు, కృంగిపోనివ్వదు. ఈ పౌలు తెస్సలోనికీయులతో మాట్లాడుతునండి, కృంగిపోయే వేళ ఎదురవుతున్నప్పుడు క్రైస్తవులుగా మీరు చేయాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన పనిని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోండి అంటాడండి. కృంగిపోయే వేళ నీ ఇంట ఎదురైనప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఆదరణ ఇవ్వడం ప్రాముఖ్యం. అందుకే బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చే మనిషి అవసరం. ఎత్తిపోట్లు పొడి చేయడం, ఎదుటివారి మనస్సును బాధించడం చేసేవాడు క్రైస్తవుడు కాదు. నీకు ఆదరించే మాట చెప్పడం రానప్పుడు ప్రార్థన చేయి. ఆదరించే మాట మనకు చెప్పడం రాలేదనుకోండి, వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సహజంగా నాకు అంత ప్రావీణ్యత లేదు, ఆదరించే మాటలు చెప్పలేను. ఏవో ఒక 2 మాటలే చెప్పగలను. వాక్యం ఎంతసేపు అన్నా చెప్పంటే చెప్పగలుగుతానేమో, కానీ ఒక వ్యక్తి బాధలు ఉన్నప్పుడు చెప్పలేను నేను తొందరగా. అందుకే ఎవరైనా బాధలు ఉన్నప్పుడు మా మమ్మీని కుదురుగా ఉన్నామని ఇంటికాడ నేను ఇల్లు అంటుంటాను. ఎన్నాళ్ళు మా నాన్నగారు అనేవారు, ఇప్పుడు నేను ఇల్లు మమ్మీ ఒకసారి ఇల్లు కనపడరా, ఇల్లు ప్రార్థన చేసిరాని మమ్మీ. ఎందుకంటే మమ్మీ మాట్లాడగలుగుతుంది కొంచెం, ఏదో వాళ్ళు వాళ్ళతో అంటే కొంచెం లేడీస్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పలేను, అందువల్ల నేను తొందరగా వెళ్ళడానికి ఇష్టపడినా అనమాట. వెళ్ళినా మౌనంగా ఉండి చూసి వచ్చేయగలుగుతాను తప్ప ఏం చెప్పలేను అక్కడ. ఆ టయానికి ఎవరు అవసరం, ఎవరు మాట అవసరం, అక్కడ నీకు వాక్యం కాదు నీ పని, ధైర్యం చెప్పేటువంటి మాట అవసరం. మనం ఇందాక మీకు మాట జ్ఞాపకం చేశాను, మన బంధువులకి ఎవరికైనా ఏదైనా అయినప్పుడు త్వరగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఎవరిని పంపిస్తాం అని అంటే అన్నీ తెలిసిన వాళ్ళు పంపిస్తాం. చిన్నపిల్లల్ని పంపం కదా, చిన్నపిల్లల్ని పంపం, అన్నీ తెలిసిన వాళ్ళు పంపిస్తాం. అక్కడ ధైర్యాన్ని ఇచ్చి రావాలి. మనం వెళ్తే మన వలన వాళ్ళకి కొంచెం ధైర్యం కనిపించాలి, అందుకు పంపిస్తాం. ఇది జరగాలి, ఇది దేవుడు చెప్తున్నటువంటిది అన్నమాట. సంఘంగా ఉన్నటువంటి మీరు ఎవరు బాధలో ఉన్నా నీకు వారిని ధైర్యపరిచి మాట రాకపోతే ప్రార్థన చేయి, లేకపోతే వారి ఇంటికి పోయి వారిని ధైర్యపరచు. దుఃఖక్రాంతులయ్యే వారిని బయటికి ఓదార్చే మాట చెప్పాలి తప్ప ఇంకా ఆ దుఃఖంలో వాళ్ళు చనిపోయే విధంగా వారిని ఎత్తుపోట్లు పొడిచే మాటలు ఎంత మాత్రం మనం మాట్లాడకూడదండి. ఇది క్రైస్తవులకి తగినది కాదు. క్రైస్తవుడు అంటే ఎవరు అని అంటే ఆదరణ కలిగిన వాడు. రోమీయులకు మనం పత్రిక రాసిన సందర్భాన్ని మనం చదివాం కదా, అక్కడ ఇంకా మాట్లాడుతూ ఆయన ఏ విషయాన్ని చెప్తాడు అని అంటే 15వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు, సంతోషించు వారితో సంతోషించు, దుఃఖించు వారితో అంతేనా, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అన్నాడు. ఇందాక మేము చెప్పాం కదా, ఉత్తినే రావు బాధలో, అందుకే ఇలాగ వచ్చింది అని అంటుంటాం. మనం నోరు జారుతుంటాం.
క్రింద ఏమన్నాడంటే హెచ్చిపోకు అని చెప్పాడు అనమాట. నీ ప్రియులతోటి సంతోషించే వేళ వచ్చింది, వెళ్ళి వాళ్ళతో సంతోషించు. కారణం ఏంటంటే వాళ్ళ మనసు నీ మనసు వేరు కాదు. సంఘం అయిన తర్వాత క్రీస్తు మనసులో మన మనసులన్నీ ఒక్కటి చేసుకున్నాం. కాబట్టి సంఘంగా ఉన్నటువంటి మనం మన పనులకు వెళ్ళిపోవచ్చు, మన కార్యక్రమాలు చక్కబెట్టుకుంటాం, మన ఉద్యోగాలు ఉంటే వాటికి పోతాం వస్తాం. కానీ మన ప్రియ సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియ సహోదరులకి పలానా సమస్య వచ్చిందంట అన్నప్పుడు మొదట ప్రార్థించు, మరుక్షణం వెళ్ళి వాళ్ళని పరామర్శించు. ఆ అలవాటు చాలా ప్రాముఖ్యమైన అలవాటు క్రైస్తవ సంఘానికి. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఎందుకు అని అంటే దేవుడు అట్టి మనసు కలిగిన వాడే. పేతురు పత్రిక మనం చదివినప్పుడు ఆయన ఒక ఉద్దేశాన్ని అక్కడ వెల్లడిపరుస్తారు. పేతురు గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 23 మనం చదివినప్పుడు 22, 23 మనం చదివినప్పుడు అక్కడ మంచి విషయాలని ఆయన వ్రాస్తారు. యేసు ప్రభు గారి గురించి మాట్లాడుతూ ఏమంటాడనంటే, యేసు ప్రభు వారు పాపము చేయలేదు, యేసు ప్రభు వారి నోట్లో ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులెవరినే దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్నాడు. అంటే ఎదురు తిరిగే మనస్సు లేదు, తగ్గిపోతున్నాడు. ఇందాక మనం చదివాం, హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు నీ మనస్సు ఉంచు అని చెప్పిన ఆయన మనస్సు మనకు చెప్తున్నాడు. ఆయన మనస్సు ఏంటంట అని అంటే ఆయనలో పాపం కానీ ఏ కపటం కానీ ఏదీ లేదు యేసు ప్రభు వారిలో. ఇంకా ఆయన తప్పు లేకుండా, ఆయన ప్రమేయం ఏమీ లేకుండా ఆయన బాధ అనుభవించాడట. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బాధ రావడం సహజం, దెబ్బ కొట్టినప్పుడు నొప్పి పుట్టడం సహజం. ముళ్ళు లేదు, బాధ వచ్చింది, దెబ్బ లేదు, నొప్పి పుడుతుంది అని అంటే అదే కదా. ఇక్కడ యేసు ప్రభు వారిలో పాపం లేదు, ఆయన ఏ కపటమైన ప్రవర్తన కలిగి లేడు, కానీ ఆయన బాధ భరించేటువంటి దినాలు మాత్రం ఎదుర్కొన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన్ని దూషించడానికి కారణం ఏమిటి? కారణం లేదు, కానీ దూషణ వస్తుంది. కారణం లేకుండా దూషణ వచ్చిందనుకో మనం ఏమంటాం? వెంటనే ఎదురు యుద్ధానికి దిగుతాం. మన పైన ఏమీ తప్పు లేకుండా నేరం మోపుతుంటే ఎదురు యుద్ధానికి దిగుతాం. కానీ యేసు ప్రభు ఎదురు యుద్ధానికి దిగలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఏం చేశాడంట చూడండి, ఆయన దూషింపబడి ఎదురు యుద్ధానికి దిగలేదు, అంతేకాకుండా ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎదురు యుద్ధానికి దిగకుండా ఆయన ఏం చేశాడంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుప్రభు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. న్యాయం, దేవా నేను ఏ తప్పు చేసిన వాడును కాను, కానీ దూషణకు గురవుతున్నాను. ఏ తప్పు చేసిన వాడిని కాను, కానీ బాధకు లోనవుతున్నాను. ఇవి భరించే శక్తి నువ్వు, దీనికి పూర్వపరాలు పరిశీలించి న్యాయం నువ్వే తీర్చు అని దేవునికి అప్పగించాడట. తను ప్రార్థన చేసుకున్నాడు, అంతే. ఎదురు యుద్ధానికి దిగలేదు, ఆయన తగ్గుతున్నాడు యేసు ప్రభు. ఇంకేం చేశాడు అని అంటే, మనము పాపముల విషయమై చనిపోయి, మనం అంటే విశ్వాసులైన మనం నీతి విషయమై జీవించినట్లు, ఇందాక సోదరుడు క్రాంతి ప్రార్థన చేశాడు, ఇదే మాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించావు, అది ఎందు నిమిత్తమో మేము గ్రహించుకునేటువంటి ఆలోచన మాకు అందించు అని ఆయన ప్రార్థనలో పలకడం జరిగింది. మీరు ఎంతవరకు విన్నారో కానీ, ఇక్కడ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అంటే యేసు ప్రభు వారు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందాం. అంటే మన పాపాలు ఆయన శరీరం మీద మోసాడు, అంటే మన భారాన్ని ఆయన భరించాడు. ఆయన చెప్పడం ఒకటే కాదండి, మనం ఏం చేస్తామంటే చెప్పడం వరకు చెప్తాం, క్రియ అనేటప్పటికి కొంచెం దూరం జరుగుతాం. కానీ యేసు ప్రభు
క్రియ చేసేసి, యేసు ప్రభు క్రియ చేసేసి అప్పుడు సంఘానికే హితబోధ చేశాడు. మనం బోధలు చేస్తాం, మాటలు చెబుతాం, క్రియ వచ్చేసరికి కొంచెం సైడ్ అవుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు ముందు క్రియ చేసి తర్వాత బోధనిచ్చాడు సంఘానికి. ఒకరి భారములు ఒకరు భరించండి, ఇలా చేసి క్రీస్తు యొక్క ఆలోచనను మీరు సంపూర్ణం చేయండి అన్నాడు కదా గలతీయులతో మాట్లాడుతూ. ఎందుకంటే క్రీస్తు అలానే చేశాడు. మనల్ని మరణంలోనికి వెళ్లకుండా తప్పించడానికి ఆయన మరణంలోనికి వెళ్ళాడట. మన శరీరాలు శాపం భరించకుండా ఆయన శరీరం మ్రానుపైన నలగొట్టబడిందట. అంటే మన భారాన్ని ఎవరు మోశారు? ప్రభు అయిన యేసు వారు మోశారు. ఆయన మోసి మనతో చెప్తున్నారు, మీరు ఒకరికి ఒకరు తోడై ఉండాలి. అంతే తప్ప మనం ఏదో కాకుల్లానో రాబందుల్లానో ఉండకూడదు. క్రైస్తవులైనటువంటి వారికి తగదు, నీలో నీ సహోదరికి కానీ సహోదరుడికి కానీ ఏ వేదనకు ఏ సమస్యకు గురైనా వాటిని మీరేం చేయాలి అంటే ఆదరణ ద్వారా ధైర్యపరచాలి, వారికి మీరు ప్రోత్సాహాన్నిచ్చి బలపరచాలి. అంతే తప్ప కాకుల వలె లేదా గ్రద్దల వలె పొడిచేవారిలా మీరు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మానవ సమాజం అంతా తప్పు చేసిన వారమే కాదా? అందరం తప్పు చేసిన వారమే. అందరి కొరకు ఒక్కడైనటువంటి నీతిమంతుడు యేసు ప్రభు మరణించాడు. మనం తప్పు చేస్తే ఆయన ఎందుకు ఆ తప్పును భరించాలని అంటే మనల్ని ఆయన మనస్సులో కలుపుకోవాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆయన కలుపుకున్న మనతో అంటున్నాడు, మీరు కూడా ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. ఒకరికి బాధ వస్తే ఆ బాధ నాది అనే ఫీల్ నీకు రావాలి. మీకు 2 వారాల క్రితం ఎప్పుడో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను, హెబ్రీయులకు పత్రిక రాస్తూ, మనం కూడా శరీరములతో ఉన్నవారము గనుక ఆ శరీరంతో ఉన్నవారు భరించేదాన్ని నాది అనే ఫీలింగ్ తోటి నువ్వు ఉన్ననాడు వారికి చక్కని ఆదరణ ఇవ్వగలుగుతావు. ఆ ఫీలింగ్ లేదనుకోండి, నొప్పి యొక్క బాధ నీకు తెలియలేదనుకో, వారికి సరైనటువంటి ఆదరణ నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు. మనం ఏదైనా ఒక సమస్యను, ఒక రోగాన్ని, ఏదైనా ఒక చిన్న రోగాన్ని భరించి దానికి స్వస్థత పొందుకున్న తర్వాత మందుల ద్వారానో లేదా సమ్ ఎక్సర్సైజుల ద్వారానో స్వస్థత పొందుకున్న తర్వాత మరొకరికి అలాంటి బాధే వచ్చిందనుకో, మరొకరికి సేమ్ నీకు వచ్చినటువంటి సమస్య లాంటిది వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? చాలా క్లియర్గా చెప్తావు వాళ్ళకి, ఇగో పలానా మందు పలానా టైంలో లేదా పలానా పని పలానా టైంలో చేయి, దాని ద్వారా నువ్వు త్వరగా కోలుకుంటావు. నేను అలాగే కోలుకోగలిగాను. నువ్వు అనుభవించిన దాన్ని నువ్వు చాలా చక్కగా చెప్పగలవు ఎదుటివారికి. బాధలో ఉన్న వారికి ఆదరణ నువ్వు ఎలా ఇవ్వగలవు మరి అని అంటే, ఆ బాధను నీ బాధై నువ్వు ఆలోచించినప్పుడు ఇవ్వగలవు. మనం ఎదుటివారికి ఉన్నప్పుడు ఎదుటివారుగా చూస్తాం, మన దగ్గరికి వచ్చినప్పుడు నొప్పిగా చూస్తాం. మన దగ్గరికి వచ్చినప్పుడు నొప్పిగా చూసేటువంటి పరిస్థితులు నీకు ఎదురవ్వకుండా ఉండాలి అని అంటే, ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడే అది నా బాధ అని ఫీల్ అయితే ఆ బాధ మన వరకు రానివ్వడు దేవుడు. ఎదుటివారి దగ్గర బాధను చూసి ఆహా అని నవ్వామనుకో, ఏదో ఒక రోజు ఆ బాధ నా ఇంట్లో మొదలవుతుంది ఖచ్చితంగా. అది మన ఇంటికి ప్రవేశించకుండా ఉండాలంటే మన కంటి ముందు ఉండగానే ఆ బాధ నా బాధ అని ఫీల్ అయ్యి వారికి నువ్వు ఆదరణ మాట చెప్పు, ధైర్యపరిచే మాట చెప్పు. నీ ఇంటికి ఆ సమస్యను దేవుడే రానివ్వడు. అలాంటి క్రైస్తవ్యం దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కూడా అలాంటి మనసే కలిగి ఉన్నవాడు కాబట్టి. చూడు, కీర్తనకారుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి బోధిస్తారు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం కీర్తన అనుకుంటా, ఒకసారి తీద్దాం మనం. నూట 146వ కీర్తన మనం తీస్తున్నట్లయితే 6వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఎవరంటైనా
దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఇది దేవుని క్వాలిఫికేషన్ చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుని క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఆయన మాట చేత కనిపించే ఆకాశం, నువ్వు నివసించే భూమి సృజించబడ్డాయి. ఈ భూమి మీద నువ్వు సవ్యంగా సౌఖ్యంగా నివసించడానికి ఆధారమైనటువంటి సముద్రములు సృష్టించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారానే సృష్టించబడింది. ఆయన ఏనాడు మాట తప్పనివాడు. అంటే ఈయన చాలా గొప్ప ఔన్నత్యం కలిగినవాడు కదా, గొప్ప ఔన్నత్యం కలిగినవాడు. సాధారణంగానండి మనుష్యులు ఇలా పూరి గుడిసెలో నుంచి అంతస్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత పూరి గుడిసెలో సమస్య వారికి అర్థం కాకపోవచ్చేమో. పూరి గుడిసెలో సమస్య వారికి అర్థం కాకపోవచ్చేమో. కానీ దేవుడు అంతస్తులకు పై అంతస్తులో ఉన్నవాడై ఉండి ఆ క్రింద చూడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో 7వ వచనం దగ్గర నుంచి చూస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు అన్నాడు. సర్వసాధారణమైనటువంటి మనిషి అంతస్తు పెరిగేటప్పటికీ పేదరికంలో బాధను ఒకవేళ వారు పట్టింపచాలొచ్చు. అంటే వారి పట్టణంలో వారి యొక్క మనస్సులోనికి వెళ్ళకపోవచ్చేమో. కానీ దేవుడు ఆయన గొప్ప ఔన్నత్యం కలిగిన వాడై ఉండి కనిపించే ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, సర్వమును సృష్టించిన వాడై ఉండి మాట తప్పని వాడిగా ఆయన కనిపిస్తూ ఆయన ఔన్నత్యాన్ని ఆకాశమునకు పైగా చూపించాడు. అంత గొప్పవాడైనటువంటి దేవుడు ఎక్కడ ఆలోచన చేస్తున్నాడనంటే అక్కడుండి ఆలోచన చేయకుండా బాధపడుతున్న వాని యొక్క మనస్సు దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తున్నాడు. నొప్పిని భరిస్తున్న వారి మనస్సు దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తున్నాడు. దారి కానక ఏడ్పులో ఉన్న వారి ముందుకొచ్చి రా అని త్రోవ చూపేవాడిగా ఆయన మారుతున్నాడు. అంత ఔన్నత్యం కలిగిన దేవుడు మన కొరకు ఎంత ఆలోచన చేసినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించే మనం ఆయన ఆలోచనను ఎంతవరకు మనం నిర్వర్తించగలుగుతున్నాం? ఆకాశ మహాకాశాల పైనున్న దేవుని ఆలోచన పూరి గుడిసెలో ఉన్న నా దగ్గరికి దిగిపోతే అదే పూరి గుడిసెలో నీతో సహా నేను జీవిస్తున్నానే, ఆ పూరి గుడిసెలో నుంచి వేరే పూరి గుడిసెలోకి వచ్చి నిన్ను ఆదరించలేనా? నీకు ధైర్యాన్ని చెప్పలేనా? అలా చెప్పలేని క్రైస్తవ్యమే కాదు, నీవు క్రైస్తవుడివే కాదు. మనలో పక్కన పెట్టాల్సిన కోణం ఏంటి అని అంటే పొడిచే తత్వం పక్కన పెట్టాలి, ఆదరించి ధైర్యపరిచే గుణాన్ని ముందు చూపించాలి. ఇది దైవ లక్షణం. ఔన్నత్యం కలిగిన దేవుడు మన కొరకు దిగి వస్తుంటే ఆల్రెడీ దిగి ఉన్న మనతో సమానంగా ఉన్న వారిని ఎందుకు ఆదరించలేకపోతున్నాం? ఆదరిస్తే మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది అదే, ఇట్టి మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని. బాధలో నేనున్నప్పుడు భరోసాగా మీరు ఉండాలట. బాధలో మీరున్నప్పుడు ధైర్యాన్ని నేను ఇచ్చేవాడిని అవ్వాలట. అది సంఘం గొప్పతనం అని దేవుడు చెప్తున్నాడు. మనమంతా ఒక్కటే సంఘం అయినా మనలో నాకు నొప్పి పుడితే నీవు దాన్ని ఎగతాళిగా చూస్తే అది నీ మనస్సులో నా బాధ లేదని అర్థంగా మనమే చెప్తున్నాం. నీకేదైనా బాధ వచ్చినప్పుడు ఆ బాధను నేను నా బాధగా అనుభవపూర్వకంగా ఫీల్ అయ్యి దాని కొరకు ప్రార్థన చేయవాడినిగా నేను లేననుకో, ఈ కుటుంబంలో నేను ఒక్కడినే కాను. దేవుని దృష్టిలో దేవుడు నన్ను ఒక్కడిగా చూడు. ఎందుకనంటే దేవుడు సహాయం చేసే మనసు కలిగిన వాడిగా ఉన్నాడండి. భక్తుడైనటువంటి యోబు ఒక విషయాన్ని మాట్లాడతారు.
యోబు గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు ఆయన మాట్లాడుతూ బాధలో ఉన్నటువంటి ఆయన ఒక విషయాన్ని చెప్తారు. ఒకసారి మనం చూద్దాము. యోబు గ్రంథంలో యోబు గ్రంథము 30వ అధ్యాయం దగ్గర 30వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా అన్నాడండి. ఆపదలో నున్నవాడు తప్పింపవలనని, అంటే నొప్పి అనుభవించేవాడు, బాధ అనుభవించేవాడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు గోతులో ఉన్నప్పుడు ఏం చేస్తావు? చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని నిలబడవు. ఏం చేస్తారు చెప్పండి? పైకి లాగు అని చెయ్యిని, నీ కాలుని పైకి లేపుతూ చెయ్యిని మరింత పైకి. కారణం ఏమిటి అని అంటే, నీవు ఆ గోతులో నుంచి బయటికి రావాలి అనే కోరికలో ఉన్నావు. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలనంటే, బాధ అనుభవించేవాడు ఆ బాధను తగ్గించే మాట కొరకు ఎదురు చూస్తాడు అని. అంతేనా? బాధ అనుభవించేవాడు, రోదన చెందేవాడు, దానిలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవారు ఎవరు అని ఎదురు చూస్తాడు. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు అదే చెప్తున్నాడు. ఒకడు పడిపోవుని ఎడల వాడు చెయ్యి చాపడా, ఆపదలో నున్నవాడు తప్పింపవలనని మొర్ర పెట్టడా అన్నాడు. మనకది అర్థం కావాలి, మనకది అర్థం కావాలి. దేవుడు అదే చెప్తున్నాడు. నీ మనసు ఎప్పుడైతే ఎదుటివాడి మనసుతో కలుస్తుందో, వాడు ఆలోచన నీకు ఆల్రెడీ ఆ బాధలో వాడు ఎన్నో దినాలు ఉండకూడదు, చేతనైనంత మట్టుకు నా మాట ద్వారా వాడికి సాయం అందించాలి అని ఆతృత పడతావట. ఆతృత పడతావు. వారి బాధను దూరపరిచే మార్గం ఏంటి అని ఎదురు చూస్తావు. దాని కొరకు నువ్వు పర్యవేక్షణ చేస్తావు. ఎక్కడ దొరుకుతుంది ఈ సమస్యకు పరిష్కారం, ఎక్కడ దొరుకుతుంది ఈ బాధకు అంతం అని వారి వలె నీవు కూడా వారి కొరకు ప్రయాసపడతావట. ఎప్పుడు అనంటే, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉన్నప్పుడు. వారు వేరు నేను వేరు అన్నప్పుడు వారి బాధను నీ బాధగా చూడనందుకు దేవుడు కోప్పడతాడు. వారికి బాధ వచ్చిందని నువ్వు చూసి ఊరుకున్నావు కాబట్టి నీ దగ్గరికి అదే బాధ రాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటాడు దేవుడు. కాబట్టి ఎదుటివారి బాధ మన బాధ అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ బాధను నేను అనుభవించాను కదా. ఎదుటివారి బాధ నా బాధ అనుకున్నప్పుడు ఆ బాధ నేను ఆల్రెడీ అనుభవించాను. ఇక నా దగ్గరికి ఎందుకు రప్పించాలి మరి దేవుడు? దేవుడు జ్ఞానం తక్కువ ఉన్నవాడా? ఆల్రెడీ నువ్వు అనుభవించావు కదా బాధ, ఆల్రెడీ నువ్వు భరించావు కదా నొప్పి. మళ్ళీ ఇంకోసారి ఇస్తే నీకు 2 సార్లు అయిపోద్ది. నువ్వు ఆల్రెడీ నీ సహోదరికి వచ్చినప్పుడు నువ్వు అనుభవించావు దాన్ని. అందుని బట్టి దేవుడు సంతోషిస్తాడు తప్ప నిన్ను బాధించేవాడిగా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనసు ఏంటి అంటే, బాధలో ఉన్న వారిని దూరపరిచే మైండ్ ఉన్నది దేవుని దగ్గర. కీర్తనకారుడు 72వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడతారు. ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథము 72వ కీర్తన చూద్దాం ఒకసారి. 2వ వచనాన్ని చూస్తే, నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును అన్నాడు. అంటే శ్రమ నొందిన వారికి న్యాయము తీర్చడం చూస్తున్నాం. 4వ వచనాన్ని చదువుతున్నాను. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును, పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని. ఎవరిది మనసు? ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎవరిది మనసు? దేవుని హృదయాన్ని వివరిస్తున్నాడు ఆయన. దేవుని హృదయాన్ని వివరిస్తున్నాడు. చూడండి, ప్రారంభం చదవండి. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారులకు నీ నీతిని తెలియచేయు. ఎప్పుడైతే దేవుని నీతి,
ఎప్పుడైతే దేవుని న్యాయ విధి నా మనసులోనికి వచ్చిందో నేనేం చేస్తానంటే శ్రమ నొందిన వారిని న్యాయము తీర్చడానికి నేను సిద్ధపడతానట. ప్రజలలో శ్రమ నొందు వారికి న్యాయము తీర్చడానికి ఇష్టపడతానట. పేదల పిల్లలను రక్షించేటువంటి మనస్సును మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బాధ పెట్టు వారిని నలగగొట్టుట అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని మనస్సు మన మనస్సు అయితే దేవుడుకున్నట్లుగానే ఆదరణ గుణం మనలోనికి వస్తుంది. ఇంకా చూద్దాం. ఇదే ఆ కీర్తనలో 12వ వచనాన్ని మనం చూడగలిగితే, దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాయుధులను అతడు విడిపించును, నిరుపేదలందరూ బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును, కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. ఇది దేవుని మనస్సు. సొలొమోను అడుగుతున్నాడు అనమాట, నీ మనసు ఇది, ఇలాంటి మనసు ఇస్తే మేము అలాగా అవుతాం. దేవుని మనస్సు ఏంటి అన్నప్పుడు, దరిద్రులు మొర్ర పెట్టినప్పుడు అతడు వారిని విడిపించును అన్నాడు. మనం ఎగతాళి చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పైకి కనిపించకుండా లోపల ఆనందాన్ని కానీ అనుభవిస్తున్నామేమో ఒకవేళ ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని మనస్సు పైకి నీతో నవ్వుతూ లోపల బాధపడేది కాదు, పైకి నీతో బాధపడుతూ లోపల నవ్వేది కాదు. ఏడ్చువారితో ఏడు అన్నప్పుడు ఏడ్చువారితో దేవుడు కూడా అదే బాధను అనుభవిస్తాడట. నవ్వేవారితో నువ్వు నవ్వు అన్నప్పుడు ఆనందించే వారితో దేవుడును ఆనందిస్తాడు. అంతే తప్ప పైకి ఒకలాగా అంతర్గతంలో మరొకలాగా వేషం కట్టేవాడు దేవుడు కాదు. మనకి అదే నేర్పిస్తున్నాడు ఆయన. దరిద్రులు మొర్ర పెట్టినప్పుడు వినేవాడు దేవుడైనప్పుడు ఆ దేవుని మనసు ఎరిగిన మనం వారి మాటను మనం పెడచెవిని పెట్టకూడదు. ఏం మొర్ర పెడతారు? ఇందాక యోబు మాట్లాడాడే, పడిపోయిన వాడు చెయ్యి చాపడా అని, బాధలో ఉన్నవాడు ఆదరణ కొరకు ఎదురు చూడడా అని. దేవుడు మనసు అదే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ 2వ పత్రిక ఆయన ప్రారంభిస్తున్నటువంటి సమయంలో దేవుని ఔన్నత్యాన్ని వాళ్ళకి వివరించేటువంటి వాడిగా మనం చూస్తాం. అక్కడ ఆయన్ని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం చూసినప్పుడు 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే దేవుని గురించి మాట్లాడుతూ, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇంకా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అన్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడట? ఆదరించుచున్నాడు. ఏ ఆదరణ అనేటువంటి మాట అక్కడ వాడాడే అంటే ఏంటి? నీ శ్రమ ఎట్టిదైనా ఆ శ్రమకు తగిన ఆదరణ. నీ మనస్సు బాధపడుతుంటే మనస్సును ధైర్యపరిచే ఆదరణ, నీ శరీరం బాధపడుతుంటే శరీరాన్ని బలపరిచే ఆదరణ. ఎందుకంటే అపోస్తలులు శరీరం చాలా బాధలు అనుభవించాయి, వారి శరీరాలు అనేక దెబ్బలు తిన్నాయి. ఆ శరీరాలని దృఢపరిచేటువంటి ఆదరణ ఇచ్చాడు. మానసికంగా అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు. పౌలు ఇదే కొరింథీయులతో మాట్లాడుతూ చివరి భాగానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, కపట సహోదరుల వలన ఆపద అంటాడండి. కపట సహోదరుల వలన ఆపద అన్నప్పుడు శరీరం బాధపడుతుందా? శరీరానికి దెబ్బ తగిలినప్పటికీ మనసు బాధపడుతుందో చెప్పండి? శరీరానికి ఎంత దెబ్బ తగలనే మనసే బాధపడుతుంది. కారణం ఏంటంటే సహోదరుడు. కానీ వాడిలో ఏముంది? కపటం. నాని ప్రేమిస్తే వాడు నటించి నాకు బాధను ఇచ్చాడు. అప్పుడు ఏం కనిపిస్తుంది?
శరీరానికి దెబ్బ తగిలిన ఆ దెబ్బను పట్టించుకోగానే మనసుకు తగిలిన దెబ్బను మాత్రమే నువ్వు గణిస్తావు. అపోస్తులు ఇవే భరించారండి. మానసికమైన ఒత్తిళ్లు భరించారు. శరీరం కృషించిపోతుంటే ఆ బాధను అనుభవించారు. ఆ శరీరానికి కావలసిన ఆదరణ, మనసుకు కావలసిన ధైర్యాన్ని రెండింటినీ కలబోసి ఇచ్చిన వాడే పరలోకపు దేవుడు. ఆయన అదే మాట్లాడాడు ఇక్కడ. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు అన్నాడు. దేవుడు మమ్మల్ని సమయోచితమైన ఆదరణతో బలపరిచాడే. మమ్మల్ని బలపరిచిన దేవుడు ఆయన యొక్క మనస్సును మాకు ఇచ్చాడు. కాబట్టి ఆ బాధను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరచడానికి మేము అలాగే సిద్ధంగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. మనం ఉంటున్నామా? మనం ఉంటాం. మనకి ఏంటి, మనకి ఏం పట్టింది అంటాం. నీకేంటి నొప్పి అంటాం. ఆడేడుస్తుంటే నీకు అవసరమా అంటాం. నువ్వు వెళ్ళాల్సిన పని ఏంటి ఇప్పుడు అంటాం. ఇలా చాలా మాటలు అంటూ ఉంటామండి మనం. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలను ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాం? ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు దేవుడు మనసు ఎలాంటిది మనకు అర్థమైతే, ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు అన్న మాట ఏంటి అని మనం అడిగితే, ఆ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి పౌలు మనతో చెప్తాడు. ఏంటి అని అన్నప్పుడు 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూస్తే, 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలంటున్నాడా? దేవుని మనస్సు మనం కలిగి ఉండకూడదు అంటున్నాడా? దేవుని మనస్సు మనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన సమయోచితమైనటువంటి ఆదరణతోటి శ్రమ నొందుతున్న వారిని ఆదరించు దేవుడై ఉన్నాడు. ఆదరించు దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క విశిష్టత ఒకసారి మనం చూస్తే, హెబ్రీ గ్రంథకర్త ఈ విధమైనటువంటి వచనాలతోటి ఆయన ఔన్నత్యాన్ని మనకి వివరిస్తారు. ఒకసారి చూద్దాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనాన్ని ఒకసారి, 3వ వచనాన్ని 2వ వచనం మధ్యలో చదవాలి మనం. ఆయన మొత్తం ఆపేలు రీసౌండ్ వచ్చేది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అన్నాడు. యేసు ప్రభు ఓర్పుని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త ద్వారా. వ్యతిరేకమైనటువంటి తిరస్కరణ వచ్చినప్పుడు నువ్వు దూషణకు ప్రతిదూషణ చేసేవాడుగా కాక ఓర్పు అన్నది ఇక్కడ యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. ఇంకా ఇంకొక మాట మనం చూస్తే, ఇదే గ్రంథకర్త మాట్లాడుతూ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై, ఎవరో ఆయనకు ఆ నొప్పి ఏంటో తెలుసట. ఎందుకంటే ఆయన ఓర్చుకున్నవాడు అని చదివాం మనం. ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నవాడు. కాబట్టి ఆ నొప్పి ఏంటో తెలుసు యేసుప్రభు వారికి.
కాబట్టి ఆ నొప్పిని అనుభవిస్తున్న వారికి తోడుగా నిలబడతాడట. ఇది దేవుని మనస్సు. ఆయన ఓర్చుకుని నిలబడుతున్నాడు. మనకి ఆయన చెప్పింది ఏంటంటే, అట్టి దేహాలే మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఆ శ్రమ మీదన్నట్లు మీరు భావనతో ఉండండి. మీరు అలాంటి శరీరాలని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుభవించేటువంటి మానసికమైన బాధ నాది అనుకో. అప్పుడు నువ్వు వాడికి ఎలాంటి మాట ద్వారా ధైర్యాన్ని ఇవ్వాలో ఇస్తావు. అలా అనుకోనప్పుడు మనం ఏం మాట్లాడలేమండి. అలా చూడండి, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం వాళ్ళని. పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు ఇలాగ చాలా కృషించిపోతున్నారట బాధతోటి అని అన్నప్పుడు, అయ్యో నా వారు, నా కుటుంబీకులు అని వారికి మనం ప్రార్థన ద్వారా దేవుని ధైర్యాన్ని ఇవ్వాలి, మాట ద్వారా మన ఆదరణ వారికి అందించాలి. ఆ రెండూ చేయకపోతే మనం క్రైస్తవ కుటుంబానికి చెందినవారం కామట. నేను మొదట్లో మీకు జ్ఞాపకం చేశాను, ఆదరించే మాట రానప్పుడు ప్రార్థన చెయ్యని. ఆదరణ చెప్పలేనప్పుడు ప్రార్థన చేయి వాళ్ళ కొరకు. వాళ్ళు చూడకపోవచ్చేమో, పోన్లే దేవుడు చూస్తాడు. నీ మీదకి విపత్తు రాకుండా చూడాల్సింది ఆయన, మనిషి కాదు కదా. మనిషి విపత్తునేమీ రప్పించలేడు. కోపం వస్తే తిట్టగలడు, బలం ఉంటే కొట్టగలడు, ఈ రెండే చేయగలడు. కానీ దేవుడు నువ్వు నిద్రిస్తున్న వేళ, నువ్వు మాట్లాడుతున్న వేళ, నువ్వు ప్రయాణం చేస్తున్న వేళ, ఎప్పుడైనా కావచ్చు, ఏ విధమైన విపత్తు అయినా నీ మీదకి రప్పించొచ్చును. కాబట్టి విపత్తులు తప్పించే దేవునికి మనం భయపడి ఇందులో మనం అందరం పాల్గొనాలి. ఆదరణ అందించడంలో, ఓదార్పుని అందించడంలో, శ్రమ కొరకైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడంలో మనం అందరం పాల్గొనాలి. అది వ్యక్తిగతంగా పాల్గో, ప్రార్థనాపూర్వకంగా పాల్గో. ఎలా పాల్గొన్నా దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఈ రెండూ లేకపోతే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఆదరణ మనసు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం దేవుడిని. పూర్వకాలానికి వెళ్ళినప్పుడు దేవుడు అలాంటి మనస్సు కలిగిన వాడిగానే చూస్తున్నాం. ప్రస్తుత కాలానికి వచ్చినప్పుడు దేవుడు అదే మనస్సు గలవాడిగా చూస్తున్నాం. తన వారైన మనతో చెప్తున్నాడు, మీరు ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండండి, ఒకరి భారములను ఒకరు భరించువారై ఉండండి. పేతురు భక్తుడి ద్వారా ఒక విషయాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడతారు. చూస్తే పేతురు పత్రికలో 2వ పత్రిక, పేతురు గారు క్షమించండి 1వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే మనతో చెప్తూ ఆయన ఏమంటాడంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము అంటే ఏంటి? దీని మాట అందరికీ లెక్క చూసే రోజు ఉంది అని. అంటే లెక్క చూసే రోజు లోపుగా నీ విధి విధానాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకో. తోటి వారికి తోడుగా ఉండే విధానమా, ఎత్తి పొడిచే విధానమా? క్రైస్తవుడా, నీకేది అవసరం? నువ్వు దేనిలో కొనసాగాలి? ఆదరణలో కొనసాగాల, ఎత్తి పొడుపులో కొనసాగాల? ఇది మనం గ్రహించుకోవాలి. అన్నిటికీ లెక్క చూసే సమయం వస్తుంది అంటున్నాడు. చూడండి ఆయన మాట్లాడుతూ, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ. ఎప్పుడు నువ్వు పరుల కొరకు లేదా నీ సహోదరుల కొరకు ప్రార్థన చేయగలుగుతావు? వారిని నీ వారిని ఎప్పుడు తీసుకోగలుగుతావు అని అంటే ప్రేమ. అరే వాళ్ళు నాకు ఆ బాధ కలిగించారండి, వాళ్ళని ఎలా ప్రేమించమంటారు? వాళ్ళ వల్ల నేను ఇది అనుభవించానండి, వాళ్ళని ఎలాగా నా వారు అనుకోమంటారు అని మనం అంటామని ఆయన ఏమంటున్నాడంటే దానికి ముందే ప్రేమ అని చెప్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండడి అన్నాడండి. సహజంగా మనం ఒక ప్లేస్లో బ్రతికేవారం కాబట్టి, ఒక గ్రామంలో బ్రతికేవారం కాబట్టి ఒకరిని బట్టి ఒకరికి ఏదో ఒక రోజు నొప్పి పుట్టే ఉండొచ్చు. నేను మిమ్మల్ని ఏదో మాట అనే ఉండొచ్చు, మీరు నన్ను మాట ఏదో అనే ఉండొచ్చు. ఒక్క చోట బ్రతుకుతున్నప్పుడు ఏవో వస్తూ ఉంటాయి. వాటిని మాత్రమే నువ్వు చూస్తూ ఉండిపోతే
దేవుడు అన్నటువంటి మాటను నువ్వు పూర్తి చేయలేవు. గలతీ పత్రిక 6:2 దేవుడు అన్న మాట ఏంటి? మనం ఇందాక చదివాం కదా, క్రీస్తు నియమమును మనము సంపూర్ణము చేయటం. ఎప్పుడు అనంటే ఒకరి భారమును ఒకరు భరించి మీరు ఎలాగ ఉండి క్రీస్తు నియమమును మీరు సంపూర్ణము చేయండి అన్నాడు. మరి ఒకరి భారాన్ని ఒకరు భరించాలన్నప్పుడు ఎప్పుడో వాడి వల్ల నేను బాధ అనుభవించానని వాడిని దూరంగా పెట్టి, ఎప్పుడో ఇంకొకడు నన్ను ఏదో మాట అన్నాడని వాడిని దూరంగా పెట్టి, ఇలా ఒకరికి ఒకరు దూరంగా పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ మనం క్రీస్తు నియమాన్ని సంపూర్ణం చేస్తాం? అన్నిటి అంతము సమీపంగా ఉందని దేవుడు అంటున్నాడు. లెక్క చూసే రోజు ఒకటి ఉంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన అన్న మాటలో నువ్వు ఉన్నావో లేదో పరిశీలన చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. ఉంటాయి సహజంగా, కలిసి బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి సమస్యలు అరమరికలు వస్తాయి మనుషుల మధ్యన. అవి శాశ్వతంగా ఉంచుకోకూడదు క్రైస్తవుడు, అది చెప్తున్నాడు దేవుడు. అది ఉండకూడదు అని అంటే ప్రేమను ప్రాక్టీస్ చేయి. ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. వాడి వల్ల నువ్వు భరించిన బాధ ఏదైనా కావచ్చు, కప్పేస్తుంది. అప్పుడు నువ్వు కలిసి ఉంటావు. ప్రేమ లేకపోతే ఆ బాధే కనపడుతుంటది, ఆ పాపమే కనపడుతుంటది, ఆ తప్పే కనపడుతుంటది. కలిసి ఉండలేవు అప్పటికే. అప్పుడు నువ్వు క్రీస్తు నియమాన్ని సంపూర్ణం చేయలేవు. క్రీస్తు నియమాన్ని సంపూర్ణం చేయకపోతే నువ్వు క్రీస్తుకి దాసుడివే కాదు. కాకపోతే ఏంటి వచ్చిన నష్టం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. మొన్న శుక్రవారం జ్ఞాపకం చేశాను, మరణించిన తర్వాత ప్రతివాడు వెళ్ళేది ఎక్కడికే? క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట. ఈ బ్రతుకున్నప్పుడే నీ ఇష్టం. శరీరానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని శరీర కార్యాలకి హేతువు చేసుకోవద్దు అని చెప్పాడు గలతీ సంఘంతో మాట్లాడుతూ. ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు లోకంలో అనుభవిస్తే చచ్చిన రోజు దేవుని చేతికి క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు సమాధానం చెప్పాలి. అప్పుడు నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీ మాటలు అక్కడ చెల్లవు. నీకు డైలాగే ఉండదు అక్కడ. ఇక్కడ మన డైలాగులన్నీ, అక్కడ మనకు డైలాగే ఉండదు. ఏం చేస్తావు? ఆ సమస్యను నువ్వు ఎదుర్కోక ముందే, ఆ దినాలు రాకక ముందే సమస్య ఎవడి వల్ల వచ్చినా ప్రేమను చూపించు, సమస్యను దూరపరచుకోగలుగుతావు అంటున్నాడు. అప్పుడు క్రీస్తు నియమము నువ్వు సంపూర్ణం చేసినడు అవుతావు. అప్పుడే మనం ఒకరినొకరు ఆదరించుకోగలం. ఒకరిపైన ఒకరికి ద్వేషం ఉంటే వారి బాధే అనుకుంటాం, మన బాధ అనుకోం. అదే వారిపైన ప్రేమ ఉంటే వాళ్ళ వల్ల మనం ఏ నొప్పి అనుభవించినా క్రీస్తు ప్రేమను బట్టి నొప్పిని కొట్టేస్తున్నాను, క్రీస్తుని ప్రేమను బట్టి వాళ్ళని నాతో కలుపుకుంటున్నాను అంటావు. క్రీస్తు నియమాన్ని నువ్వు సంపూర్ణం చేసిన వాళ్ళం అవుతావు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడండి, దేవుడు ఆనందిస్తాడండి. ఎందుకంటే యేసు ప్రభు చేసిన పనిని బట్టి, శరీరాన్ని ధరించుకుని వచ్చిన యేసు చేసిన పనిని బట్టి పరలోకమందున్న తండ్రి ఆనందించాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఆ ప్రియకుమారుడి వరుసలో మనం నడిచిన వారమైతే ప్రేమను కలిగి ఉంటాం, పాపాన్ని దూరం పెడతాం, తప్పును దూరం పెడతాం. ఏదైనా నొప్పి కలిగి ఉండొచ్చు ఇతరుల వలన, దాన్ని దూరం పెడతాను, ప్రేమను మాత్రమే ముందెడతాను. ప్రేమ ఐక్యపరుస్తుంది. ఆ ప్రేమను కలిగిన క్రీస్తుని దేవుడు ఈయన యందు నేను ఆనందించున్నాను అని సాక్ష్యం చెప్పాడు. అదే ప్రేమను పాటించిన మనల్ని చూసి దేవుడు అదే సాక్ష్యం చెప్తాడు. ఈ ప్రియ కుమారుని బట్టి నేను, ఎందుకంటే అలాంటి ప్రియమైన కుమారులే దేవునికి కావాలి అని తండ్రిన దేవుడు చూస్తున్నాడట. రోమీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు దాన్ని చెప్పాడు. క్రీస్తు లాంటి కుమారులు అనేక మంది కావాలని క్రీస్తుని జ్యేష్ఠుడు చేశాడు. ఆ జ్యేష్ఠత్వపు వరుసలో వెనకాల మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ అనేక దోషములు కప్పుతుంది, పాపములు కప్పుతుంది, మనుషుల్ని ఐక్యపరుస్తుంది. ఒకరి బాధ నా బాధ అనే ఫీలింగ్ రప్పిస్తుంది. వారికి సమయోచితమైన ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి తగిన ఆదరణ, వారి కొరకు ప్రార్థన చేసేటువంటి సహోదరులుగా మనం అందరం ఐక్యంగా ఉంటాం. అలా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. అలా ఉండేవాడే క్రైస్తవుడు అని వాక్యం ద్వారా దేవుడు నొక్కి చెబుతున్నాడు. కాబట్టి మనలో ద్వేషాలు ఉండొచ్చు, కానీ ప్రేమ వాటన్నిటిని దూరపరుస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనలో నొప్పి భరించేవారు ఉండొచ్చు, వారిని ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉందని, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉందని గుర్తించి ఒకరిని ఒకరు మనస్సులు కలుపుకున్న వారమై క్రీస్తుతోటి కలిసి మనం ప్రయాణం చేయాలని ఈ దినపు మాటలను బట్టి హెచ్చరిక
మనమందరం పొందుకుంటున్నాం. విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.